వేసవికాలం స్టార్టింగ్లో అప్పుడప్పుడే వచ్చే లేత మామిడికాయలతో నోరూరించే ముక్కల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి మా వీడియోస్ నచ్చితే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఒక పాన్లోకి ఆవాలు 1/2 కప్పు తీసుకుందాం. ఇందులో మెంతులు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో దోరగా వేపుకోవాలి. ఇలా రోస్ట్ చేస్తున్నప్పుడు మనకి మంచి అరోమా అనేది వస్తుంది. మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వీటిని చల్లారనిచ్చి మిక్సర్ జార్లో మెత్తగా పొడాడుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తడి లేకుండా ఆరబెట్టిన మామిడికాయ ముక్కలు 5 కప్పులు తీసుకోవాలి. అదే కప్పు కొలతతో ఉప్పు 3/4 కప్పు వేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి చివరి దాకా కొలతలకి 1 కప్పుని ఉపయోగించండి. ఇప్పుడు అదే కప్పుతో కమ్మటి ఎర్రటి కారాన్ని 1 కప్పు తీసుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు 1/4 చెంచా వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఆడిపెట్టుకున్న ఆవాలు మెంతులు పొడిని యాడ్ చేసుకుందాం. మీరు ఎంత క్వాంటిటీలో పచ్చడి పెట్టుకున్నా ఈ కొలతలతో పెట్టుకుంటే పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో ఆయిల్ 2 కప్పుల వరకు పడుతుంది. పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే మామిడికాయ ముక్కలతో పాటు వాడే వస్తువులు స్టోర్ చేసే కంటైనర్ల వరకు తడి లేకుండా పొడిగా ఉండేట్లుగా చూసుకోవాలి. ఇవి బాగా కలిపాక 2 కప్పు నూనెను కూడా యాడ్ చేసుకోండి. పచ్చడి రుచి కొంచెం కమ్మగా ఉండాలనుకునే వాళ్ళు నువ్వుల నూనెను వాడుకోండి. అలా కాదు కారం పులుపు బాగా తెలియాలి మాకు అని అనుకుంటే వేరుశనగ నూనెను వాడుకోండి. ఒక రాత్రంతా మీరు ఈ పచ్చడిని మూత పెట్టి ఉంచేసేయండి. మీకు ఉప్పు మామిడికాయ పులుపు వల్ల ఊట ఊరి ఆయిల్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయినట్లు అనిపిస్తుంది. ఆయిల్లో ముక్కలు పిండి అంతా ఇలా కవర్ అయిపోయినట్లుగా ఉండాలి. ఇలా ఉంటే పచ్చడి బూజు పట్టడం లాంటివి పాడవడం లాంటివి లేకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. దీన్ని ఇప్పుడు మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని స్టోర్ చేసుకోండి. మా రెసిపీ మీకు నచ్చితే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.